Telugu people, welcome to our YouTube channel Sri and Deep. ఈ రోజు వీడియో ఏంటంటే వీకెండ్ DIML అన్నమాట. వీకెండ్ ఆల్మోస్ట్ అయిపోతుంది ఈరోజు సండే ఆఫ్టర్నూన్, కానీ నిన్నంతా సందీప్ బిజీగా ఉండే, అందుకే ఈ రోజే వ్లాగ్ చేస్తున్నా. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది, కుకింగ్ స్టార్ట్ అయింది. ఎందుకు బయటకు వచ్చి తీస్తున్నాను అనుకోకండి, బాయ్స్ ఉన్నారు కిచెన్ లో, ఎంత మెస్సీగా ఉంటుందో తెలుసు కదా. పాపం కుక్ చేయనియండి అప్పుడప్పుడు ప్రేమగా, ఏం కాదులే క్లీన్ చేసుకోవడానికి 1 hour పడుతుందేమో అంతే కదా. అందుకే కిచెన్ ఇచ్చేసాము. కొంచెం మెస్సీగా ఉంది, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. లోపలికి వెళ్ళి వ్లాగ్ చూపించేస్తా. ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నారు, రండి చూసేద్దాం ఏం చేస్తున్నారో. పారిపోయారు నేను బ్లాగ్ తీస్తున్నాను తెలిసి. ఇప్పుడే గరం మసాలా అండ్ ధనియాల పొడి పట్టాము, చూసారా. చికెన్ ఫ్రై అండ్ బగారా రైస్ కోసం వాటర్ బాయిల్ చేస్తున్నారు. బాస్మతి రైస్ కడిగి పెట్టాము. అండ్ ఈ చికెన్ కూడా ఉంది ఇంకా ఫ్రై చేయడానికి. ఆ ఫ్రై చేసి ఆనియన్స్ తో టోస్ట్ చేస్తారంట, ఇదంతా దానికోసమే. ఇక్కడ డ్రమ్ స్టిక్స్ కానీ ఏమైనా ఇలా స్కిన్ తోటే అవైలబుల్గా ఉంటాయి. అది ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలంటే, అలా కొంచెం పైన ఉన్న స్కిన్ కొంచెం తీసేసి టిష్యూ పెట్టేసి అలా లాగితే కొంచెం చెయ్యి జారిద్ది కదా, మామూలు హ్యాండ్తో తీస్తే. ఇలా టిష్యూ పట్టుకొని తీస్తే ఈజీగా వచ్చేసిద్ది. ట్రై చేయండి, సో యూస్ఫుల్ టిప్. అప్పుడప్పుడు మా హెల్ప్ కూడా తీసుకుంటున్నారు. సాల్ట్ ఎంత వేయాలో తెలియదు కానీ కుకింగ్ చేస్తారంట. ఎట్లా వేయాలని కూడా అడుగుతున్నారు. రైస్ వేయటం కూడా రాదు వీళ్ళకి. అది మొత్తం వడబోసి ఇందులో వేయి, ఆ వాటర్ తో పాటు వేసేవు. సాయిబాబా, ఇంకా అందులో చేయబెట్టి తిప్పుతావా? ఇవ్వండి బాస్మతి, అలా కాదు మొత్తం నిప్పు. వాళ్ళు వంట చేసేసరికి లేట్ అవుతుంది అనేసి నేనైతే ఆల్మండ్స్ తింటున్నా. మరి లేట్ అవుతుంది మీరు చేసేసరికి. నేనా 6 o'clock కి, ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి లేచా. 11:30కి లేచాను నేను, ఎప్పుడో 6 కి లేచా. అయ్యయ్యో పెద్ద సమస్య వచ్చి పడింది. వావ్, పాపం ఇందులో పెడితే అతుక్కపోతుంది. నాన్ స్టిక్ లో పెట్టండి. ఏం చేస్తారు, ఎందుకంటే కందొంగి చూస్తున్నావు. వీళ్ళు అసలు చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారా అనేసి. మా కన్నంతా ఇక్కడే ఉంది. పాపం చికెన్, ఆ చికెన్ ఏమో అది స్టిక్ అయిపోయి రావట్లేదు. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఇలా నాన్ స్టిక్ లో పెట్టకండి, ఇలాంటి వాటిలో పెట్టండి, నాన్ స్టిక్ లో పెట్టకండి. సో ఫైనల్ గా వీళ్ళైతే నాన్ స్టిక్ లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇదైతే టైం టేకింగ్ ప్రాసెస్ లాగానే ఉంది. ఆయిల్ కూడా చాలా పడుతుంది. అండ్ ఫ్రై అయినవి అయితే ఇలా ఉన్నాయి. అండ్ ఇంకా ఫ్రై చేయాలి. మాకు మధ్యలో ఒక ఐడియా వచ్చింది, ఒకే దాంట్లో పెడితే చాలా టైం పడుతుంది అనేసి ఇంకో దాంట్లో కూడా ఆయిల్ పెట్టాము. ఆ ఐడియా అయితే సందీప్ది కాదు, మాదే. ఇది వేయాలంటే ఫస్ట్ టిష్యూతో కొంచెం అలా క్లీన్ చేసి వేయాలంట ఆయిల్లో. ఎందుకంటే దాని నిండా వాటర్ ఉంటే కొంచెం ఇట్లా వేయగానే ఇలా పాప్ అయిపోయింది కదా. సో అలా ఫస్ట్ టైం అనుకుంటా సందీప్ ఇట్లా ఆయిల్లో వేయటము. నేను చెప్తా, వాళ్ళు అడిగినా అడగకపోయినా నేను చెప్తా. అండ్ ఈ రోజు లాండ్రీకి కూడా చాలా బట్టలు ఉన్నాయి. ఇది ఇప్పుడే అయిపోయినాయి, ఇంక ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. అండ్ ఇవి వేయాలి, బెడ్షీట్ కూడా ఉంది. ఎందుకు అని అంటే ఇన్నున్నాయి. ఎందుకు అని అంటే 10 days నుంచి కంటిన్యూస్ గా వర్షం పడుతూనే ఉంది, కొంచెం ఎండ కూడా రాలేదు. ఇక్కడ ఆల్మోస్ట్ 9 months వరకు కూడా వింటరే ఉంటది. ఆ వింటర్ లోనే వర్షాలు కూడా పడతాయి. ఓన్లీ 3 months ఎండాకాలం ఉంటది. ఆ 3 months తప్ప మనం బట్టలు బయట వేసుకోలేము. ఎప్పుడైనా మన అదృష్టం బాగుండి ఎండ వస్తే అప్పుడు వేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడు చేంజ్ అయిపోయిద్దో కూడా తెలియదు. అందుకే ఇంక ఇవన్నీ వేసేసి డ్రైయర్కి వేసేద్దామని చేస్తున్నాను. డ్రైయర్కి వేసేది కూడా మీకు చూపిస్తా. ఇప్పుడే అయిపోయింది, మళ్ళీ ఇది కూడా లాండ్రీ అయిపోయినాక డ్రైయర్కి వేసేద్దాం. ఇదే ఈ షర్ట్ షర్టు ఇది కూడా వేద్దాం. జరుగు ఒకటే తొత్తండు. డోర్ క్లోజ్ చేయి, క్లోజ్ చేయి. సూపర్, అది ఓపెన్ చేయి. ఏమేయాలి చెప్పు ఇప్పుడు, ఏమేయాలి? లాండ్రీ లిక్విడ్ ప్రెస్ చేయి. నా హెల్పర్ అండి, సందీప్ లేనప్పుడు నాకు హెల్ప్ చేసేది ఇడే. అజ్జూస్ హాయ్ చెప్పరా. బిజీగా ఉన్నాడు, సారీ అండి, చెప్పలేకపోతున్నాడు. చెయ్యి, నేను హెల్ప్ చేయొద్దంట, ఆయనే చేస్తాడట. మళ్ళీ గుండుగాడికి రాదు కానీ వేషాలకేం తక్కువ లేదు, చాలులే. ఇదేంటి చెప్పు.
సాఫ్ట్నర్, ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్. నా చేయబట్టుకో, ఇక్కడికి వచ్చి చూపి. క్లోజ్ చేయి, ఆన్ చేయి. ఆన్ అయిందో లేదో చూసి వెళ్దాము. ఓకే, ఆన్ అయింది. అండ్ ఫైనల్ గా ప్యూర్లీ వీడియో కోసమే ఇవన్నీ ఫ్రై చేశారు కష్టపడి. ఇది చూడండి, అసలు ఇంకా పొగలు వస్తున్నాయి. ఇవన్నీ వేసి టోస్ట్ చేయాలంట, అది కూడా ప్రాసెస్ చూపిస్తా కొంచెం. ఇప్పుడు అవన్నీ చేయడానికి కొంచెం యూజ్డ్ ఆయిల్ అయితే తీసుకుంటున్నారు. మా వాళ్ళు ఏది వేస్ట్ చేయరు అనమాట. వేస్ట్ కాదు, అదే పోయాలంట. అదే పోస్తేనే మంచి ఫ్లేవర్ ఉంటుందా? ఓకే. ఫ్రై, సో ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ వేసేసి ఆనియన్ మిర్చి వేసి అయితే ఫ్రై చేస్తున్నారు వాటిని. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా అండ్ చికెన్ వేసేసి దాంట్లో ఉప్పు, కారం అండ్ గరం మసాలాస్ అన్నీ వేసేసి ఫ్రై చేస్తారనమాట. సో చాలా మంది అడుగుతున్నారు వీడెవరు, ఈ బాబు ఎవరు అనేసి. అన్న వాళ్ళ బాబు వీడు, ఆరుష్ వీడి పేరు. చాలా క్యూట్గా ఉంటాడు కదా, అందుకే వీడిని మేము పెంచుకుంటున్నాం. మా దగ్గరే ఉంటాడు ఎక్కువ. ఇది మైక్ అమ్మా, తినకూడదు. హాయ్ చెప్పు. హాయ్ మైక్ అంట. ఏం కాదులే అన్న. ఇగో, సో ఆనియన్స్ అన్నీ వేసేసి ఫ్రై చేశారు. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాస్ వేసారు. గరం మసాలా ఇవేమీ వేయలేదు కదా, అన్నీ వేసారు. చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ వేసేసి చికెన్ వేసేస్తున్నారు. సో అట్లా టిష్యూ వేయాలా నాకు తెలియదు ఇప్పటిదాకా. సో చూడటానికైతే ఎంత యమ్మీగా ఉంది కదా ఫ్రై. చూసారా, ఇది క్లాత్ని కాల్చేశారు అప్పుడే. ఇదంతా మీకే సాధ్యమా చింటూ? మాకే సాధ్యం అండి. చికెన్ ఫ్రై, బగారా రైస్ అండ్ ఆనియన్స్ అన్నమాట. మొత్తం అందరు ప్లేట్లో పెట్టేశాము. ఇది మెయిన్ ప్రాసెస్ అంతా చికెన్ ఫ్రై అవ్వడంలోనే పట్టింది. మిగతాదంతా ప్రాసెస్ నార్మల్గానే ఉంది. 2.5 hours పట్టింది. తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తా. చికెన్ పీస్ బగారా రైస్లో పెట్టుకొని బాగుంది. ఎలా ఉందన్నా? నీకు ఎలా అనిపించిందో చెప్పు. నువ్వే చేసావా? జస్ట్ హెల్ప్ చేశాడు అంతే. బాగుంది, నైస్, సూపర్. నేను ఇంత బాగా చేస్తాను చెప్పి నేను అనుకోలేదు ఇప్పటిదాకా. నేను ఇప్పుడు చాలా వండాను, వండిన దానిలో ఇదే బెస్ట్ అని చెప్తాను. ఏంటి గెటప్ చేంజ్ అయిపోయింది అని అనుకుంటున్నారా? కొంచెం బయటకు వెళ్ళేది ఉంది. ఇప్పటిదాకా ఎండ వచ్చిద్దేమో అని చూసా, ఎండ రాలేదు. ఒకవేళ వచ్చినా వర్షం ఉంది ఈవినింగ్కి, అందుకే బట్టలు డ్రైయర్లో వేద్దాం అని అనుకుంటాము. అండ్ ఆల్సో ఈరోజు వీకెండ్ కదా, గ్రాసరీస్ కూడా తెచ్చేది ఉంది. మళ్ళీ రేపటి నుంచి సందీప్ మాకు అవైలబుల్గా ఉండడు. సో అందుకే ఈరోజే మొత్తం తెద్దాము అని అనుకుంటున్నాము. కాస్కోకి వెళ్తున్నాము. డ్రై ఫ్రూట్స్ అండ్ కొన్ని ఓట్స్ అలాంటివి లేవు, అవి కూడా తీసుకొద్దాం అని అనుకుంటున్నాం. అమ్మా, ఇవే మనం డ్రైయర్లో వేయాల్సినవి. అక్కడ డ్రైయర్లో ఎలా వేస్తారు, ఎలా ఉంటాయి అనేది కూడా మీకు చూపిస్తాను ఈ వ్లాగ్లో. కొంచెం బరువు ఉన్నాయి అనేసి డ్రాగ్ చేశాడు సందీప్. చల్లటి గాలి వస్తుంది. ఎండ కొంచెం ఇప్పుడే వచ్చింది, కానీ నైట్కి వర్షం ఉంది, రేపు కూడా వర్షం ఉంది. ఇంకా బట్టలు ఆరేలా లేవనేసి ఇంకా మేమైతే డ్రైయర్లోనే వేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా వాడు చూడండి షర్ట్ వేసుకొని, ఆరే షర్ట్ వెళ్ళట్లే ఇట్రా. సో ఇదంతా మేము లాండ్రీకి వెళ్ళే వే అనమాట. ఇంకా 14 minutes ఉంది. కాస్కో పక్కనే ఇస్తున్నాము లాండ్రీకి. సందీప్ వీడియోది ఈ వే కూడా అని అన్నాడు. ఇప్పుడు ఈ మధ్య కార్ వాష్ చేశాడు, అందుకే చూపిమని చెప్తున్నాడు. ఇదే లాండ్రీ రూమ్ అనమాట. అసలు ఎన్ని నడుస్తున్నాయి చూడండి, ఎందుకంటే వెదర్ ఇలా ఉంది కాబట్టి. ఇదంతా వాష్ జోన్ చూడండి, అసలు ఎన్ని మిషన్స్ అసలు రన్ అవుతూనే ఉన్నాయి. ఇదంతానేమో డ్రై జోన్. దాంట్లో మనం ఏం చేయాలనుకుంటున్నామో ఇక్కడ మిషన్ దగ్గర సెలెక్ట్ చేసుకొని, మా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సందీప్ పెద్ద దాంట్లో వేస్తున్నాడు. చూడండి అసలు ఎన్ని బట్టలు పట్టాయో. ఇంకా ఖాళీ ఉందా నానా? అంత గ్యాప్ ఉంచాలా? ఇగో చూడండి ఎంత పెద్దగా ఉందో. అన్ని 2 buckets వేస్తే ఒక 1/2 పట్టింది.
క్లోజ్ చేయాలి. నాకు కూడా తెలీదు ఇప్పటిదాకా ఎలా చేయాలనేది. సందీప్ ఇప్పుడు చేస్తాడు చూడండి. పే చేయాలమ్మా. ఓకే, నెంబర్ చూసుకొని వెళ్ళేసి అక్కడ డ్రైయర్ సెలెక్ట్ చేసుకోవాలంట. అది నెంబర్ 3 అని ఉంది. ఎన్ని మినిట్స్ కావాలనుకుంటున్నారు? ఇది 25 minutesకి $5 ఉంది. ఇంకొంచెం పెట్టమ్మా. ఆహా, అది బెడ్షీట్ ఉంది. ఆ $6 పడుతుంది. ఓకే, కంటిన్యూ కొట్టేస్తే ఇదేం చేయాలి? ట్యాప్ పే ఉంటుందా? ఓకే, ఇలా ట్యాప్ చేసేసి పే చేయటమే. ఏంటి, పే అయిందా? సో ఇప్పుడు రన్ అయిద్ది అనమాట. ఇదిగో చూడండి 30 minutes అని వచ్చింది. స్టార్ట్ అని అంటే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి మనది కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అసలు ఎవ్వరు మనుషులు కూడా ఉండరు, జస్ట్ ఆ మిషన్స్ ఒక్కటే ఉంటాయి. మనమే అన్ని రన్ చేసుకోవాలి. బాగుంది కదా, అసలు మనుషులకు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కాస్కోకి అయితే వచ్చేసాము. సందీప్ ఈజ్ సో బిజీ రైట్ నౌ. ఎప్పట్లాగే కార్డ్ అయితే స్కాన్ చేయాలి. సో స్టార్టింగ్ ఇక్కడ అంతా లాండ్రీ లిక్విడ్స్ పెట్టారు. నాకైతే ఇది బెస్ట్ అనిపించింది. స్టెయిన్ రిమూవర్ ఉంటుంది కదా, నార్మల్ స్ప్రే చేసి క్లీన్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి $18.5 ఉంది. లైక్ 950 రూపీస్ అనుకోండి. అండ్ ఆల్సో ఇప్పుడు బాగా వింటర్ అండ్ రెయినీ సీజన్ కదా, సో అందుకే ఇది క్లాత్స్ డ్రై చేసుకోవడానికి ఇది ఒకటి పెట్టారు. $55 ఉంది. ఆల్మోస్ట్ 2700 రూపీస్. అండ్ ఇక్కడ హాలోవిన్ థీమ్ కూడా పెట్టారు. ఇది వచ్చేసి చూస్తున్నారా, చూడండి ఎట్లుందో, $400 అయితే ఉంది ఇది. అండ్ ఇక్కడ ఇది చూడండి, హాలోవిన్కి ఎవరైనా రెడీ చేసుకోవాలంటే కాస్కోలో రెడీగా ఉన్నాయి. పంకిన్ హౌస్ వచ్చేసి $160 ఉంది. అండ్ ఇది వచ్చేసి $200 ఉంది. ఇలా జస్ట్ స్కేరీ హౌస్ లాగా. అండ్ ఈ కుక్వేర్ సెట్ చూసారా, ఇవి ఉన్నాయి కదా, కానీ చూడటానికి అయితే క్వాలిటీగానే ఉన్నాయి. బట్ $289 అంట ఈ సెట్ వచ్చేసి. అంటే ఆల్మోస్ట్ 15,000 రూపీస్. ఎవరండి ఇంత పెట్టి తీసుకున్నాను? నేనైతే తీసుకోను. అండ్ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ కూడా ఉంది. ఇది ఆల్మోస్ట్ $1,400, అంటే 70,000 రూపీస్. అండ్ అక్క చూసారా, అక్కడ మంచిగా బెడ్షీట్స్ చూస్తుంది. నాకు ఇక్కడ అక్క కనిపించినప్పుడే డౌట్ వచ్చింది. అక్క ఏంటక్క బెస్ట్ అండ్ లెస్ ఇస్తుంది, అందుకే డౌట్ వచ్చింది. ఇది $15 ఉంది బెడ్షీట్. ఇక్కడ చూడండి ఇమేజ్ ఉంది. క్లాత్ కూడా చాలా బాగుంది. 2-in-1 గా అక్క, 2 sides వాడచ్చు. అండ్ చాలా ప్రింట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాస్కో నియర్ బై మీరు ఎవరైనా ఉంటే చూడండి, ట్రై చేయండి. ఇది బాగుంది. చూపి అక్క. మా అక్కకి ఇవి 2 నచ్చాయి ఫ్రెండ్స్. ఈ రెండిట్లో ఏది తీసుకోమంటారో మీరు కింద కామెంట్ చేసేయండి. అండ్ నాకైతే ఇది నచ్చింది. ఈ 3 ఏది తీసుకోమంటారో కామెంట్ చేసేయండి. ఏది తీసుకుందో తర్వాత చూపిస్తాం. సో ఇందాక తీసుకున్న ఇది కాస్కోలో, ఇది చూసినట్టయితే ఇలా వస్తుంది. 2 sides వాడుకోవచ్చు. క్వాలిటీ అయితే బాగుంది. ఇలా వాడుకోవచ్చు, ఇలా వాడుకోవచ్చు. కాకపోతే హైట్ చూసారా, కరెక్ట్ ఇంతే. కొంచెం షార్ట్గా ఉండే వాళ్ళకైతేనే సరిపోద్ది, లేదా చిన్నపిల్లలకి సరిపోద్ది. బాగుంది, తీసుకోమని చెప్పాను కదా, అందుకే మీకు ఒకసారి రివ్యూ ఇద్దాము, మీరు కొనుక్కుంటారేమో అనేసి ముందే చెప్తున్నా. ఇంత హైటే ఉందన్నమాట. చూస్తున్నారా, ఈ పింగాణి బౌల్స్ 10 pieces సెట్ వచ్చేసి $16 అంట. డిజైన్స్ అయితే బాగున్నాయి. డెజర్ట్ ఏదైనా పెట్టాలనుకుంటే పెట్టచ్చు. కాకపోతే కేమార్ట్లో $1, $2కి అవైలబుల్గా ఉంటాయి, కానీ ఇంత బాగుండవు. డిజైన్స్ అయితే ఇక్కడ బాగున్నాయి. ట్రై చేస్తే ట్రై చేయండి. ఇది చూస్తున్నారా, ల్యాండ్స్కేప్ మష్రూమ్ లైట్స్. ఇవి 3 వచ్చేసి $50 ఉంది, అంటే ఆల్మోస్ట్ 2500 రూపీస్. ఇట్లా ఇంటి బయట పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో ల్యాండ్స్కేప్ లైట్ ఉంది. ఇది కూడా $50. ఇలా వస్తుంది చూడండి. ఇది మేము ఎప్పుడు రెగ్యులర్ తెచ్చుకునే బ్రెడ్. కోల్స్లో కానీ ఊల్వర్స్లో కానీ ఒక్కటి వచ్చేసి $5 ఉంటుంది. ఇది 2 వచ్చేసి $7.89, అంటే ఆల్మోస్ట్ $8. డేట్ చూసుకొని మీరు ఆ డేట్లో 2 తినగలిగితే తీసుకోవచ్చు. అండ్ ఈ క్యారెట్స్ వచ్చేసి 3 kgs ప్యాక్ వచ్చేసి $5 ఉంది. మేము నిన్ననే కోల్స్లో తీసుకున్నాము. 1 kg ప్యాక్ వచ్చేసి $2 పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలరీ అప్పుడు మేము జ్యూస్ చేసుకొని తాగాము. ఇది ఒక్కటే మేము $4 పెట్టి తీసుకున్నాము. ఇది 2 ప్యాక్ వచ్చేసి $7 ఉంది. బెస్టే ఇది. అండ్
చీర ఇదో ప్యాక్ వచ్చేసి $8 పడుతుంది. ఇది ఇక్కడే బెస్ట్. కోల్స్ లో చాలా ప్రైస్ ఉంటుంది. మేము రెగ్యులర్ గా తీసుకునే స్పినాచ్ ఇది కోల్స్ లో కూడా ఇదే ప్రైస్ పడుద్ది కదా నాన్న, $5 పడింది. ఇక్కడ $4.449. అండ్ ఈ కేజీ పాలకూర వచ్చేసి $12 పడుతుంది, అంటే ఆల్మోస్ట్ 600 రూపీస్. మాకు అక్కడ 350 గ్రామ్సే $4.49 పడుతుంది, అంటే ఇది తక్కువకి పడుతుందని ఇది తీసుకుంటున్నాము. ఫైనల్గా కూల్ ప్లేస్ నుంచి వస్తే కొంచెం రిలాక్సింగ్ ఉంది. అట్లా చేతులు అయితే ఫ్రీజ్ అయిపోయినాయి. ఇట్లా బర్త్డే కేక్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి 3 kgsది $35 పడుతుంది. ఎవరైనా బర్త్డే ఉంటే ట్రై చేయండి. ఎలా టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, ముందే చెప్తున్నా. అండ్ ఇలా కూడా ఉన్నాయి చూడండి కేక్స్. ఇది కూడా 2.5 kgs అంట. ఇది వచ్చేసి $30 పడుతుంది. అండ్ ఇక్కడ క్రుసాంట్ కూడా అవైలబుల్ గా ఉంది. అంటే మన ప్రశాంత్ అని అంటారు కదా, అదే సందీప్. ఇది ఒక్కటి బయట అయితే $6 ఉంటుందని చెప్పాడు. ఇది ఫుల్ ప్యాక్ వచ్చేసి $15 అయితే పడుతుంది. అండ్ ఆల్సో 13th అంటే ఈ రోజే ప్రిపేర్ చేశారు. అండ్ 2 days 15th కల్లా ఎక్స్పైర్ అయిపోతుంది. ఈ 2 days లో మీరు తినగలుగుతా అనుకుంటే తీసుకోండి, చాలా బాగుంటాయి అని అంట. అండ్ ఈ క్రొసాంట్ కూడా చూపించాను కదా, ఇది ప్లేన్వి కాదు, మేము ఆల్మండ్వి తీసుకున్నాము. చాలా బాగున్నాయి చెప్పాలంటే, ట్రై చేయండి ఈసారి వెళ్ళినప్పుడు. స్టఫింగ్ కూడా లైక్ కోకోనట్ స్టఫింగ్ ఏదో పెట్టారు లోపల, చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం తిన్నా, నాకు నచ్చింది. ట్రై చేయండి మీరు ఈసారి వెళ్ళినప్పుడు. అండ్ ఇది వచ్చేసి ప్లేన్ క్రొసాంట్. ఇవి 12 ప్యాక్ వచ్చేసి $13 పడుతుంది, అంటే ఒక్కొక్కటి $1 అనుకోండి. ఇది కూడా సేమ్ అంతే. 13th ప్రిపేర్ అయింది, అంటే ఈ రోజే. అండ్ 15th కల్లా ఎక్స్పైర్ అయిపోతుంది. 2 days లో తినగలిగే వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఇది ఎగ్ పఫ్ కూడా ఏదో ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది కదా దానికి. అండ్ మ్యాక్సిమం కాస్ట్కోకి వచ్చేది మిల్క్ అండ్ ఎగ్స్ కోసం కదా. ఎగ్స్ అయితే ఫుల్గా స్టాక్ ఉంది చూసినట్టయితే. మొన్నటి వరకు కార్ట్కి ఓన్లీ 1 అని పెట్టారు, ఇప్పుడైతే ఏం చెప్పలేదు. సో అందుకే మేమైతే 3 తీసుకున్నాము. ఈ ట్రే 30x ట్రే వచ్చేసి $12 అయితే పడుతుంది. కాస్ట్కో కార్డు ఉన్న వాళ్ళు, ఎగ్స్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ట్రై చేస్తే ట్రై చేయండి. సేమ్ మేము ఎప్పుడు తీసుకునే లాండ్రీ లిక్విడ్ అయితే తీసేసుకున్నాము. ఇది ఎంత 6.6 లీటర్స్ వచ్చేసి $24 అయితే పడుతుంది. అంటే ఈ మాప్ బకెట్ ఒకటి మేము మొన్న $50 పెట్టి తీసుకొచ్చాము. ఇది వచ్చేసి ఇక్కడ $30 ఉంది. మనది కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉన్నట్టుంది అక్క, కాకపోతే ఓకే మరి అంత దరిద్రంగా అయితే లేదు. బానే ఉంది అక్క, గట్టినే పర్లేదు. అదే కొంచెం మంచిగా అనిపించింది కొంచెం. అదే మేము $50 పెట్టి తెచ్చాం, ఇక్కడేమో $29 ఉంది. ఓకే. అండ్ యాజ్ యూజువల్ మేము ఎప్పుడు తీసుకునే జల్నా పెరుగు 3.5 kgs వచ్చేసి $18.5. ఇక్కడ నేను షాకింగ్గా చూసా చికెన్ బిర్యానీ. ఇది 1 kg ప్యాక్ వచ్చేసి $15 అంట. దీనిపైన యూజ్డ్ బై 16th కల్లా యూజ్ చేయాలంట. 3 to 4 days ఉంది. మేబీ దీన్ని హీట్ చేసుకొని తినేయటమే. సర్వ్స్ ఫర్ 5 అని ఉంది, కానీ ఇద్దరే తినగలుగుతారు. బటర్ చికెన్ కూడా ఉంది. ఇది వచ్చేసి $19 ఉంది. ఇది కూడా 1 kg. సర్వ్స్ ఫర్ 5 అని ఉంది. ఇది ఇక్కడ డేట్ కూడా ఉంది ఎప్పటి వరకు యూజ్ చేయొచ్చు అనేసి. 16th వరకు, అంటే లిటరలీ 4 to 5 days. అండ్ ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా కూడా కనిపించింది. ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. ఫ్రెష్గా తిన్నాయే తింటే పోతున్నాం, ఇట్లాంటివి తింటే. అండ్ బెర్రీస్ తీసుకుందాం అని అనుకున్నాము స్మూతీస్ చేసుకోవడానికి. ఈ బ్లూబెర్రీ అని ఉంది, ఆర్గానిక్ అంటే, కాకపోతే ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు $15 అని అంటే, అందుకే తీసుకోవట్లేదు. ఇది మీరు ఎప్పుడైనా తిన్నారా? చిన్నప్పుడు ఐస్ క్రీమ్స్ అట్లా తినేవాళ్ళం కదా, రస్నా ప్యాకెట్స్ లాగా. ఇది ప్యాక్ వచ్చేసి $30 అంట. చిన్నప్పుడు ₹1, ₹2 కొనుక్కునే వాళ్ళం. ఇంత పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ. మరి ఎవరు కొనుక్కుంటారో? నువ్వు కొనుక్కుంటావా? రోల్డ్ ఓట్స్ మా ఇంట్లో అయిపోయాయి, అందుకే తీసుకుంటున్నాము. పాప మా అక్క ఇంకా డిసైడ్ అవ్వలేకపోయింది 2 బెడ్షీట్స్లో ఏది తీసుకోవాలనేసి. బిల్లింగ్ కలర్ డిసైడ్ అవుతావు అక్క? అండ్ ఇక్కడ డ్రైడ్ మ్యాంగోస్ కూడా ఉన్నాయి. మేబీ ఇది ఎందుకు యూజ్ చేస్తారో తెలియదు. మేబీ స్మూతీస్గానే మనం యూజ్ చేస్తారేమో. ఇది వచ్చేసి $23 ఉంది, ఆల్మోస్ట్ 1200 రూపీస్. అండ్ ఇక్కడ జాక్ ఫ్రూట్ కూడా దొరికింది, డ్రైడ్ కానీ ఫ్రెష్ది కాదు. డ్రైడ్ జాక్ ఫ్రూట్ కూడా ఉంది. ఇక్కడ $17 అంట. అండ్ ఇక్కడ రా షుగర్ కూడా ఉంది. ఈ ప్యాక్ 3 kgs ప్యాక్ వచ్చేసి $4.29 అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ షుగర్ కూడా ఉంది. ఇది 3 kgs ప్యాక్ వచ్చేసి $3.69 అంట.
బయట కంటే చాలా బెటర్, ట్రై చేయండి. అండ్ ఈ బ్లాక్ శనగ ఉంది కదా, ఇది వచ్చేసి 4 kgs ప్యాక్ వచ్చేసి $8 అంట. అండ్ శనగపప్పు మనం కూరల్లో వాటిలో వేస్తాం కదా, ఇది వచ్చేసి $9 ఉంది, 4 kgs ప్యాక్ ఇది కూడా. అండ్ రెడ్ కందిపప్పు, ఇది చూసారా, రెడ్ కందిపప్పు వచ్చేసి $14 ఉంది, 5 kgs ప్యాక్. చోలే ఉంటుంది కదా, చోలే 4 kgs వచ్చేసి $12, అంటే కేజీ $3 పడుతుంది. ఇండియన్ స్టోర్ కంటే చాలా బెటర్. ఇట్లా బల్క్లో తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇండియన్ గ్రాసరీస్ అన్నీ ఉంది. ఇవే మేము తీసుకున్నాయి. మెయిన్గా మేము దేనికోసం వచ్చాము తెలుసా, ఆల్మండ్స్ రోల్డ్ ఓట్స్ కోసం వచ్చాం. ఆల్మండ్స్ లేవు, రోల్డ్ ఓట్స్ అక్కడే దొరికినాయి. ఇంక ఇవన్నీ ఎక్స్ట్రాస్ అనమాట, అంటే ఇవన్నీ కావాల్సినవే తీసుకున్నాం అంతే. సో ఇవే మేము తీసుకున్నాయి. వీళ్ళు ఆల్రెడీ ఇవి హెవీగా ఉన్నాయి అనేసి ఇవి ఆల్రెడీ బిల్ వేసి పంపించేశారు. సో ఫైనల్గా బిల్ అయితే ఇంత అయింది, $200 అంట. తీసుకున్న ఈ ప్రోడక్ట్స్ ఎప్పుడు కొన్నే తీసుకున్నట్టు అనిపిస్తుంది, కానీ బిల్ అయితే ఎందుకు ఎక్కువ అవుతుందో ఏమో. మేము ఒక ట్రాలీ తీసుకుంటేనే మాకు $200 బిల్ అయింది. అక్క క్యూరియాసిటీ ఏంటంటే వాళ్ళు టూ ట్రాలీస్ తీసుకున్నారు, వాళ్ళ బిల్ ఎంత అయిద్దో చూడాలని అనుకుంటుంది. నువ్వు గెస్ చేయి అక్క, ఎంత అయిద్దని అనుకుంటున్నావు? వాళ్ళది 350 ఎబోరా. 350యా? ఎబో బిలో 350 అయితే నువ్వు నాకు పిజ్జా ఇప్పి, ఎబో 350 అయితే నేను నీకు పిజ్జా ఇప్పిస్తా. 350 ఎబో కాదు, 450 ఎబో కూడా అయిద్ది అని చెప్తుంది అక్క. చూద్దాం ఎంత అయిద్దో. అమ్మా ఎంత తెలుసా అక్క? $1,400. వాళ్ళ గ్రాసరీ బిల్లు చూసి అక్క షాకింగ్ లో ఉంది. $1,400 అంటే ఆల్మోస్ట్ 70,000 అక్క. మనం ఒక 5-6 నెలలు చేస్తామేమో అక్క షాపింగ్, అది కదా. మా సందీప్ చూడండి, ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఎత్తుక్కుంటా ఉంటాడు. ఏం తెచ్చుకున్నావు సార్? నాకు అసలు చెప్పావా? నా పర్మిషన్ తీసుకున్నావా? వెయిట్ లాస్ జర్నీలో ఉన్నావని మర్చిపోయావా? ఓకే సందీప్, వాళ్ళ గ్రాసరీ బిల్ ఎంత అయి ఉంటుంది గెస్ చేయి. అవో అదే వాళ్ళ ట్రాలీలు గెస్ చేశాను. 347. $1,400. సర్లే తాగు, మనది కాదు బిల్లు. అక్కకి పిజ్జా ఇప్పియాలి. ఇదండి బిల్లు. మేము $200కి ఎక్కువ అని అనుకుంటే వాళ్ళు 2 ట్రాలీస్, $100కి ఎక్కువ అని అనుకుంటే వాళ్ళు 2 ట్రాలీస్ కింద కూడా పెట్టుకొని తీసుకెళ్లారు. 1,400 బిల్ అంటే ఇలాంటి వైఫ్ సందీప్కి వచ్చి ఉంటే ఇప్పటికల్లా ఏం చేసేవాడో తెలియదు. సో నేను లాస్ట్ టైం చెప్పాను కదా, ఇది మెంబర్షిప్ అనేది ఇక్కడ తీసుకోవాలనేసి. అది గోల్డ్ స్టార్ అండ్ బిజినెస్ మెంబర్షిప్ వచ్చేసి $65 ఉంది. అండ్ ఎగ్జిక్యూటివ్ కార్డ్ వచ్చేసి $130 ఉంది. మేబీ వాళ్ళకేం బెనిఫిట్స్ ఉన్నాయో నాకు తెలియదు. ఇది 1 year మెంబర్షిప్ అనమాట. 1 yearకి ఆ కార్డు వాళ్ళు చూసారా 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అని ఉన్నారు. బిఫోర్ డే అంటే 1 year కంప్లీట్, 1 year కార్డు తీసుకుంటారు కదా, 1 year కంప్లీట్ అయ్యే 1 day ముందు కూడా వచ్చి మేము సాటిస్ఫై కాలేదు, మీరు ఇచ్చిన కార్డుతో మాకు బయటనే ఎక్కువ ప్రైస్ తగ్గింది అని అంటే మన కార్డు కట్టిన మనీ అంతా మనకి ఇచ్చేస్తారంట, రిఫండ్ చేసేస్తారంట. ట్రై చేయండి, నచ్చకపోతే మళ్ళీ రిఫండ్ తీసుకోవచ్చు. ఇంకా ఎగ్జిట్ అయితే అయిపోతున్నాము. ఇక్కడే నాకు ఒక ఫ్యాన్ కలిసారు, మా రీల్స్ చూస్తారంట. సందీప్ చూడండి అసలు ఎట్లా నవ్వుతున్నాడో. హైలైట్ ఏంటంటే ఇక్కడ ఒక తెలుగు అక్కడ ఎవరో మెంబర్షిప్ తీసుకుంటున్నారు, మా రీల్స్ చూసారంట. సందీప్ ని పిలిచి బ్రో మీ రీల్స్ ని చూస్తామని అన్నారు. ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా, చాలా చాలా సాటిస్ఫైయింగ్ ఉంది. ఇక చూడండి వర్షం పడుతుంది, ఇందాక ఎండ, మళ్ళీ తర్వాత చలి, ఇప్పుడు వర్షం పడుతుంది. ఇంకా వెళ్ళిపోతున్నాము, క్లాత్స్ పిక్ చేసుకొని వెళ్ళిపోవడమే. మన లాండ్రీ పిక్ చేసుకోవడానికి అయితే వచ్చేసాము. కాస్కో పక్కనే పెట్టాము లాండ్రీ, చాలా ప్రీమియం ఉంది ఇది. కార్డ్తో పే చేసేయచ్చు. వీళ్ళు చూసారా అక్కడే ఫోల్డింగ్ కూడా చేస్తున్నారు. సో ఇవే ఇంకా ఒక్కసారి చూపిద్దాం. చూసారు కదా ఇట్లా డ్రై అయిపోయి వచ్చినాయి, వేడిగా ఉంటాయి. ఆ బెడ్షీట్ అయిందా చూడు, యా చూసారా అసలు మొత్తం కంప్లీట్ డ్రై అయిపోయి వస్తాయి. ఇంకా మనం ఆరేస్తే ఎలా ఉంటాయో, బయట ఎండలోంచి తీసుకొస్తే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి ఇక్కడ. సో లాండ్రీ అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాము. ఓకే ఇప్పుడైతే మేము బన్నింగ్స్కి వెళ్తున్నాము. కాస్కో షాపింగ్ అయిపోయింది, లాండ్రీ అయిపోయింది. ఈ బన్నింగ్స్ అంటే ఏంటిదంటే
అక్కడ చూస్తున్నారా టూల్ సింబల్ ఉంది కదా, ఇల్లు కట్టడానికి కావాల్సిన సామాన్లు అన్ని దొరుకుతాయి, A to Z అవైలబుల్గా ఉంటాయి. మా ఇంట్లోకి కూడా ఏదో కావాలంట, అందుకే సందీప్ వెళ్తున్నాడు అనమాట. ఏం కావాలో చెప్పవా? బన్నింగ్ వేర్ హౌస్ కి వచ్చామని చెప్పాను కదా, వీళ్ళిద్దరు చెప్పట్లేదు కదా దేనికి వచ్చామో మీరు గెస్ చేయండి. గెస్ చేసిన వాళ్ళకి నిజంగా గివ్ అవే ఇస్తా. ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనుకుంటా కదా, రియలా ఇవి? అసలు ఇలా ఉన్నాయి చూసారా? అసలు ఇవి రియల్ ప్లాంట్స్, అసలు ఎంత బాగున్నాయో. యా $6 అంట. నేను ఫస్ట్ చూసి ఆర్టిఫిషియల్ ఏమో అనుకున్నా. వావ్, యా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి $10 అంట. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్. సో ఇది మేము వచ్చేస్తే బన్నింగ్ వేర్ హౌస్ అని చెప్పిన కదా, ఇక్కడ A to Z అవైలబుల్గా ఉంటాయి. లైక్ ఎలక్ట్రానిక్స్ సంబంధించింది, ఒక ఇల్లు కట్టడానికి సిమెంట్ ఉంటుందా, సిమెంట్ కాడ నుంచి వుడ్ కాడ నుంచి అండ్ ఇల్లు కట్టేసిన తర్వాత ఫర్నిచర్, సోఫాస్ అండ్ టీవీ, ఎలక్ట్రానిక్కి సంబంధించిన అన్నీ ఉంటాయి. అండ్ ప్లంబింగ్కి సంబంధించినవి ఉంటాయి. అండ్ పెట్ ఫుడ్ అండ్ వ్యాక్యూమ్ క్లీనర్, ఇక్కడ పాట్స్, స్టోరేజ్ బాక్సెస్ ఉంది. అండ్ ఇంటి ముందు వేయడానికి ఆర్టిఫిషియల్ గ్రాస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. ప్రతిదీ ఉంటుంది. ఇది వ్లాగ్ కావాలనంటే నాకు కామెంట్ చేసేయండి, మొత్తం ఒకసారి నీకు కంప్లీట్గా వ్లాగ్ తీసి పెడతాను. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ సీడ్స్ కూడా ఉన్నాయి మనకి ఇంట్లో వేసుకోవడానికి. ఆకుకూరల కాడ నుంచి బెండకాయలు అండ్ ఫ్లవర్ సీడ్స్ కూడా ఉన్నాయి చూసినట్టయితే. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండ్ పాట్స్ కూడా ఉన్నాయి చూసారా. అండ్ బయట అంతా అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒక 2 తీసుకున్నాం మా ఇంట్లోకి, బాగున్నాయి అవి కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారా చాలా చిన్న చిన్న ప్లాంట్స్, ఇవి వచ్చేసి $15 ఏమో ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చాలా ఇండోర్ ప్లాంట్స్లో చిన్న చిన్నవి ఉన్నాయి చూసినట్టయితే. అండ్ ఇది వచ్చేసి మేము తీసుకుందామని అనుకుంటున్నాము. ఇది లక్కీ బ్యాంబూ అంట. ఇది తీసుకుంటే లక్ వచ్చేసిద్దేమో, అప్పటికన్నా వచ్చిద్దేమో అని చూస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ అన్ని అవుట్డోర్ ప్లాంట్స్, ఇప్పటిదాకా చూసిన అన్ని ఇండోర్ ప్లాంట్స్ కదా. మీకు ఫుల్ బ్లాగ్ కావాలంటే చెప్పండి, పెడతాను. అండ్ ఇగోండి ఇదంతా అవుట్డోర్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ. అండ్ ఇక్కడ ఇక చూసారా మట్టి కూడా అవైలబుల్గా ఉంటుంది ప్లాంట్స్ కోసము. అండ్ ఇక్కడ బల్బ్స్తో పెట్టేవి కూడా ప్లాంట్స్ ఇట్లా అవైలబుల్గా ఉన్నాయి. డైరెక్ట్ మట్టిలో పెడితే వస్తాయి అనుకుంటా ఇవి కూడా ఉన్నాయి. సో ఫైనల్గా పర్చేస్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి. ఏం తీసుకున్నాం చెప్పండి ఇప్పటికైనా చెప్పండి. మా సబ్స్క్రైబర్స్కి చెప్పరా ఏం తీసుకున్నామో? సందీప్ ఇటు చూడు. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా టైర్డ్ అయిపోయాను, నా ఫేస్లోనే మీకు అర్థమైపోవాలి. అండ్ ఆల్సో వీళ్ళు ఫస్ట్ చేసిన మెస్ అంతా క్లియర్ చేసుకొని, కిచెన్ మొత్తం క్లియర్ చేసుకొని, ఆల్రెడీ 7 అయిపోయింది. డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా కొంచెం వర్క్స్ ఉన్నాయి, అందుకే ఇంకా ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ నేను సాటర్డే సండే 2 days తీద్దామని అనుకున్నాను. సాటర్డే మొత్తం సందీప్ బిజీగా ఉన్నాడు. అండ్ సండే ఇంకా వ్లాగ్ తీద్దామని ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ చేసాము. కాస్కోకి వెళ్ళాము అండ్ ఆల్సో లాండ్రీ వేసాము అండ్ ఆల్సో బన్నింగ్ వేర్ హౌస్ కూడా వెళ్ళాము కదా. మేము ఏం తీసుకున్నాం అనేది కరెక్ట్గా గెస్ చేయండి, కింద కామెంట్లో పెట్టండి. ఎవరైతే గెస్ చేస్తారో వాళ్ళకి మంచి గివ్ అవే ఉంది. అండ్ ఆల్సో వాళ్ళ అడ్రస్ కనుక్కొని మరి వాళ్ళ ఇంటికి పంపిస్తా. ఖచ్చితంగా కామెంట్లు అయితే చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ డే, బాయ్.